వెల్కమ్ టు యోయో టీవీ. కొత్తిమీరలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. రోజు కొత్తిమీర రసాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. దీనిని అన్ని రకాల వంటలలో ఉపయోగించే ముఖ్యమైన ఆహార పదార్థం కొత్తిమీర. ఆకు, కాండం, వేరు అన్ని ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కొత్తిమీర రసం తాగడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి. కొత్తిమీర ఆకులలో విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు విటమిన్ ఏతో పాటు విటమిన్ కే కూడా ఉన్నాయి. ఈ పోషకాలు మీ రోగ నిరోధక శక్తిని క్రమంగా పెంచడంతో పాటు శరీర అభివృద్ధికి దోహదపడతాయి. దీంతో పాటు పలు సమస్యలను దూరం చేస్తాయి. కొత్తిమీర మీ బ్లడ్ షుగర్ని తగ్గించడంలో, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, గుండె, మెదడు, చర్మం, కాలేయం, ఎముకలు, రక్తం గడ్డకట్టడంలో, జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున కొత్తిమీర రసాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. కొత్తిమీర ఆకులను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల పొట్ట శుభ్రంగా ఉండి గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. కొత్తిమీరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో కొత్తిమీర ఆకు నీటిని తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న కొత్తిమీర రసాన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే కీళ్ల వాపులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కొత్తిమీర రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రపిండాలతో సహా అన్ని రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలనే విషయానికి వస్తే, కొత్తిమీర రసం తయారు చేసే ముందు ఆకులను బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఆ తర్వాత కట్ చేసుకొని మెత్తగా రుబ్బుకొని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. అవసరం మేరకు నీళ్లు పోసి మళ్ళీ రుబ్బుకోవాలి. దాని రసాన్ని ఒక గిన్నెలో తీసుకుని ఫిల్టర్ చేసి దానిలో కొంచెం నిమ్మరసం కలపండి. ఆ తర్వాత తాగాలి. ఇలా చేస్తే కొవ్వు కరిగిపోవడం ఖాయమని వైద్య నిపుణులు అంటున్నారు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.